హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మోడల్ పేపర్ డిస్కస్ చేద్దామండి. ఇంకా రోజు మోడల్ పేపర్ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా రోజు మీకు మెగా గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. మెగా ట్రిపుల్ ఐటీ మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ వారం రోజులు మనకి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయిందండి 5వ తేదీ వరకు. చాలామంది బ్యాడ్ లక్ అంటున్నారు. బ్యాడ్ లక్ కాదండి, గుడ్ లక్. ఎందుకంటే మనకి సిలబస్ అనేది ఇంకా చాలామంది అయితే ఇంకా చదవలేదు, ఇంకా చాలామంది అయితే ప్రిపేర్ అవ్వలేదు. కనుక వారికి మటుకు ఇది గుడ్ న్యూస్ అండి. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి కొంచెం బ్యాడ్ లక్ అంతే. బట్ ఏంటంటే మనం ఎగ్జామ్ అనేది అందరూ ఉన్నప్పుడే మనం రాయాలి. కొన్ని జిల్లాల వారు ఇంకా పాపం వాళ్ళు నడవడానికి కానీ లేదంటే వెళ్ళడానికి కానీ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వాగులు వంకలు చెరువులు అన్నీ కూడా మునిగిపోయి రోడ్లన్నీ కూడా పాడైపోయాయి. కనుక ఏంటంటే ఇంకా కొన్ని చోట్ల అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. కనుక ఈ ఎగ్జామ్ అనేది 5వ తేదీ కూడా జరగవచ్చు జరగపోవచ్చు అనేది చాలా డౌట్ అండి, ప్రశ్నార్థకం. ఆ రోజు కూడా జరగపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మనకి 5వ తేదీని కూడా ఇంకొక తుఫాన్ ఉంది. కనుక ఏదేమైనా సరే మన ప్రిపరేషన్ అనేది కొనసాగించాలండి. 600 అయినా 106 అయినా సరే మన ప్రిపరేషన్ అనేది మనకి వెళ్తూ ఉండాలి. ఎప్పుడు కూడా వెనకడగకూడదు. మనకి ఎగ్జామ్ లేదు కదా, పోస్ట్పోన్ అయింది కదా, మనం బద్దకించకూడదు. బద్దకిస్తే మనకు ఎగ్జామ్ అనేది మనం రాయలేమండి. కనుక మీ బద్దకించకుండా ఎగ్జామ్ వచ్చే వారం ఉందని, వచ్చే వారం 28వ తేదీ అని అనుకుని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. If sin of a plus b is equal to 1/2 and cos of a minus is equal to 1/2, then angle b. Sin ఏ వాల్యూకి మనకి 1/2 అవుతుంది 45 degrees. కనుక a plus b is equal to 45. అదేవిధంగా cos ఏ వాల్యూకి మనకి 1/2 అవుతుంది, అది కూడా 45. కనుక మనకి ఏ వాల్యూ అడిగారు కనుక ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అవుతుంది. a ప్లస్ a 2a అవుతుంది. 45 ప్లస్ 45 90 అవుతుంది. a is equal to 45. ఎందుకంటే 2 1s are 2 45s are. మరి ఏ వాల్యూ 45 అయిందంటే b వాల్యూ 0 అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏ వాల్యూ అడిగాడా b వాల్యూ అడిగాడు ఇంకా b is equal to 0. నేను స్లోగా చెప్తానండి, ఎందుకంటే చాలామంది స్లో చెప్పండి అంటున్నారు కనుక స్లో చెప్తాను. ఇప్పుడు సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 అయితే టీటా ఎంత అని అడుగుతున్నారు. నేను లాజికల్గా టీటా వాల్యూ 45 తీసుకుంటున్నాను. అప్పుడు సైన్ 45 ఎంత 1/2 ఉంది. అదేవిధంగా కాస్ 45 ఎంత, అది కూడా 1/2 అవుతుంది. 1/2 రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 2/2 అవుతుంది. √2ని ఏం రాయొచ్చు, √2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు √2 క్యాన్సిల్ అయితే √2. కనుక మనకి అంటే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా అనేది √2 వచ్చింది. ఇప్పుడు టీటా అనేది 45 degrees తీసుకుంటే కనుక ఆన్సర్ 45 degrees. మనకి 1 మైనస్ tan స్క్వేర్ టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 టీటా. అంటే కాస్ 2 ఇంటూ టీటా అంటే 30 degrees కనుక 230 is 60 degrees. కనుక కాస్ 60 ఎంత 1/2. కనుక ఆప్షన్ ఏ. ఇప్పుడు దీన్ని కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే అర్థం ఏంటి, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఆల్రెడీ మనకు తెలుసు కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 కనుక 1 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా వచ్చింది. మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కరెక్టే, థర్డ్ ఆప్షన్ కరెక్టే. కనుక ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇవ్వాలి. నన్ను ఇచ్చారు కనుక ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ తీసుకుంటే అది సి వస్తుంది. అదే ఇప్పుడు సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ తీసుకుంటే అప్పుడు బి వస్తుంది. కనుక అన్నీ కరెక్టే. ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది క్లిప్ ఫ్రమ్ ద పాయింట్ 300 meters ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 60 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ది క్లిప్. డయాగ్రామ్ వేసాను. మనకి ఇప్పుడు tan 60 తీసుకుంటే h/300 వస్తుంది. tan 60 √3 కనుక h is equal to 300 into √3 కనుక ఆప్షన్ సి. ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ది టాప్ అండ్ ఫుట్ ఆఫ్ ది పోల్ హైట్ 10 meters ఆర్ 30 degrees 60 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్. ఇక్కడ చూడండి, మనకి ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ది టాప్ అండ్ ఫుట్ ఆఫ్ ది పోల్ ఆఫ్ ది హైట్ 10 meters ఆర్ 30 degrees 60 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్. దీని డయాగ్రామ్ వేయలేదండి, దీనికి సొల్యూషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఈజ్ శాంపుల్ స్పేస్. అన్ని పాసిబుల్ ఈవెంట్స్ మనం తీసుకుంటే అది శాంపుల్ స్పేస్ అవుతుంది. ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ 52 cards, a card is drawn at random. The probability of getting a red king. రెడ్ కింగ్ మొత్తం మన కింగ్లు 4 ఉంటారండి. అందులో ఇద్దరు బ్లాక్ కింగ్లు, ఇద్దరు రెడ్ కింగ్లు. అందులో రెడ్ కింగ్లు ఇద్దరు కనుక 2/52. 2 1s are 226. ఆన్సర్ 1/26. If P of A is equal to 4/15, then P of A bar. 4/15. 15లో 4 తీస్తే ఎంత అండి 11. 11/15 is the answer. The probability getting 53 Fridays in a leap year. లీప్ ఇయర్ అంటే మనకి 2 odd days వస్తాయండి. ఆ 2 odd daysలో మనకి ఫ్రైడేస్ అంటే మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. టోటల్ 7 అయితే ఆ 2/7 అంటే ఇంకా క్లియర్గా చెప్తానండి. 2 odd days అంటే ఏంటి, మండే ట్యూస్డే వెన్స్డే
వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ విధంగా మనకి సండే, మండే. సో ఈ విధంగా మనకి 7 వస్తాయి. ఈ 7 మనకి ఫ్రైడే కావాలని కనుక ఫ్రైడే, సాటర్డే ఒకటి, నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే ఒకటి, 2 ఉంటాయి కనుక ఫేవరబుల్ 2, టోటల్ 7 కనుక 2/7 ఇస్ ద ఆన్సర్. The width of the class in the distribution having class intervals 120, 21, 40, 41, 60. సో మనం ఏదైనా 2 లోవర్ లిమిట్స్ కానీ 2 హయ్యర్ లిమిట్స్ కానీ తీసుకుంటే 40లో 20 తీస్తే 20. సో ఆప్షన్ సి. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్. సో చూడండి మనకి మిడ్ వాల్యూస్ తీసుకుంటే 0కి 10కి మిడ్ వాల్యూ 5, 10కి 20కి మిడ్ వాల్యూ 15, 20కి 30కి మిడ్ వాల్యూ 25. సో మనకి ఇప్పుడు మిడ్ వాల్యూ ఇంటూ ఫ్రీక్వెన్సీ చేస్తే 5 5 25, 15 4 14 210 అండ్ 25 6 150. ఇవన్నీ యాడ్ చేస్తే 385 వచ్చిందండి. సో మనకి ఈ ఫ్రీక్వెన్సీ అన్నీ యాడ్ చేస్తే 25 వస్తుంది. సో 385ని 25 డివైడ్ చేస్తే 15.4. సో ఆప్షన్ డి. మీన్ అండ్ మీడియన్ ఇచ్చాడు, మోడ్ అడుగుతున్నాడు. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో 3 ఇంటూ మీడియన్ కనుక 42 ఇంటూ 3 చేస్తే 126 వస్తుంది, మైనస్ 42 ఇంటూ 2 చేస్తే 88. సో 126లో 88 తీస్తే 38 ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోర్ కన్సిస్టెంట్. ఎప్పుడు కూడా మనకి అర్థమెటిక్ మీన్ అవుతుంది. సో అదే మనకి మోర్ కన్సిస్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి x ఈజ్ ఈక్వల్ టు √3+, అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే √3+, మిగతాదంతా కూడా x లాగా ఉంది చూడండి, అవునా కదా, కనుక దాన్ని x అనుకున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోసే చేస్తే x² ఈజ్ ఈక్వల్ టు 3+x, అన్నీ ఇస్తే తీసుకొస్తే x² - x - 3 ఈజ్ ఈక్వల్ 0, కనుక సి ఆప్షన్. log a plus log b, log ab అండి. సో log 125 8 is 1000. సో 1000 అని రాయొచ్చు, 10 క్యూబ్ రాయొచ్చు, కనుక ఆన్సర్ 3. ద రిలేషన్ ఈజ్ ఇట్ ఈస్ అసోసియేటివ్ లా అనుకుంటారు, కాదండి డిస్ట్రిబ్యూటివ్ లా. ఎందుకంటే చూడండి a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. సో డిస్ట్రిబ్యూటివ్ లా, డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట అది. ఇప్పుడు n వాల్యూ 1 వేస్తే 8 - 3 వచ్చింది, సో 5. n వాల్యూ 2 వేస్తే 64 - 9 55 వస్తుంది. సో యూనిట్ డిజిట్స్ 5 ఉంది కనుక కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతుంది. సో 19 సో ఇక్కడ √841 అంటే మనకి 29 అండి. సో 29 ప్లస్ 58/29. సో 29 1 29 2 సో 29 + 2 31. సో ఆప్షన్ డి. a, b 2 సెట్స్ అయితే a - b అంటే ఏలోనే ఉండాలండి, b - అంటే bలోనే ఉండాలి, కనుక ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే కామన్ ఎలిమెంట్స్ ఉండవు, కనుక ఆన్సర్ పై. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో c వాల్యూ అడుగుతున్నాడు. సో 4 5 6 7 4 5 6 7 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూస్తే ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకున్నాడు, అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ సి కూడా తీసుకున్నాడు. ఆ రెండింటికి యూనియన్ చేస్తున్నారు. ఆ రెండింటికి యూనియన్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ కామన్గా ఉంది కనుక దాన్ని కామన్ తీస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఇస్ ద ఆన్సర్. ద రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 3x + 1. సో 3x + 1 ఈజ్ ఈక్వల్ 0 అండి. 3x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు -1/3. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ -1/27 -2 ఇంటూ 1/9 -1/3 + 2. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం చేస్తే 2 - 2/3 వస్తుందండి. సో 3 2 6, 6లో 2 తీస్తే 4 4/3 ఇస్ ద ఆన్సర్. ఇఫ్ ఆల్ఫా, బీటా ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, దెన్ 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా. దీన్ని మల్టిప్లై చేస్తే 1 + ఆల్ఫా + బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా + బీటా అంటే అంత -1, ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/, అంటే 6/5. అప్పుడు మనకేమవుతుంది +1 -1 క్యాన్సిల్ అయితే 6/5 ఇస్ ద ఆన్సర్. The difference of two numbers is 5 and their product is 84. Then the numbers are difference అనేది 5 అవ్వాలండి, ప్రోడక్ట్ 84 అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 14లో 6 తీస్తే 8, కనుక ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ 21లో 4 తీసినా 5 రాదు. ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి 14లో 9 తీస్తే 5 వస్తుంది, కానీ ఆ రెండు ప్రోడక్ట్ చేస్తే 84 అట్లా, కనుక ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఆ రెండు డిఫరెన్స్ 5, ఆ రెండు ప్రోడక్ట్ 84. ఆ విధంగా ఆప్షన్ ప్రకారం చేయాలి. If the perimeter of a rectangular room is 30 feet, length of the diagonal is 13, then the dimensions of the room are. సో మనకి ఇప్పుడు పెరిమీటర్ 34 కనుక 2 ఇంటూ l + b = 34. సో l + b = 17. ఇప్పుడు ఆప్షన్స్లో రెండు యాడ్ చేస్తే మనకి 17 వస్తుంది. సి ఒక ఆప్షన్ వస్తుంది, ఇంకేవి కూడా మనకి రావట్లేదు. బి వస్తుంది, కానీ మనకేంటంటే అది పైథాగరస్ ట్రిపులెట్ కాదు. పైథాగరస్ ట్రిపులెట్ కంపల్సరీగా అవ్వాలి, లెంత్ బ్రెడ్త్, కనుక ఆప్షన్ సి. If these two lines are in equations or lines, then x is equal to. సో రెండు యాడ్ చేసానండి, రెండు యాడ్ చేస్తే 20x + 20y + 100. 20 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే x + y = 5. ఇప్పుడు మనకి డిఫరెన్స్ చేస్తే x - y = -1. మనకి x వాల్యూ కావాలి కనుక yని క్యాన్సిల్ చేస్తే +y - y క్యాన్సిల్ అవుతుంది. 2x = 4, x = 2 1s 2 2s, కనుక ఆప్షన్ డి, ఆన్సర్ 2. ఇప్పుడు రెండు యూనిక్ సొల్యూషన్స్ ఉంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయండి, కనుక ఆప్షన్ బి, a1/a2 ≠ b1/b2.
ద గ్రాఫ్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్, సో దీన్ని y ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చండి. y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రాఫ్ పైకి ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రాఫ్ కిందకు ఉంటుంది కనుక సో క్వాడ్రంట్ 3 and 4. ద లైన్ ఇప్పుడు చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2017 నేను లైన్ గీస్తే అది ప్యారలల్ టు y యాక్సిస్ కనుక నెక్స్ట్ దాని స్లోప్ కూడా మనం డిఫైన్ చేయలేం కనుక ఆప్షన్ ఏ అండ్ బి. సో దీని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 6 + x అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6 + x. ఇప్పుడు అన్ని ఇస్తే తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. చూడండి లెఫ్ట్ సైడ్ రాసాను ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 కనుక ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ -2 ఆప్షన్లో లేదు. ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 ఆప్షన్లో ఉంది, సి ఆప్షన్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఎంత ఉంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అంటే ఎక్స్ క్యాన్సిల్ అయితే +2 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 2². ఈ +2 నడిచి తీసుకెళ్తే ఏమవుతుంది -2 అవుతుంది. సో 2² -2 అంటే 4 -2 అంటే 2 ఆప్షన్ బి. ద డిస్క్రిమినెంట్ సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac. Alpha comma beta are the roots of this equation, then alpha by beta plus beta by alpha is equal to LCM చేస్తే మనకి alpha square plus beta square by alpha into beta మనకి a square minus b square రాయొచ్చండి, a plus b whole square minus 2ab కనుక alpha plus beta whole square minus 2 alpha beta. alpha plus beta అంటే అంత 2, సో 2 square minus alpha into beta అంత సో 5, సో 2 into 5 by alpha into beta 5 కనుక by 5. 2 square అంత 4, 2 5 అంత 10, 4లో 10 తీస్తే 6 అండి by 5 minus 6/5 is the answer. Third option. Which of the following 3-digit number divisible by 7? సో 100 అనేది 7 టేబుల్ ఉండదండి. 133, సో 7 19s 133 ఎందుకంటే 7 20s 140 కనుక 140లో ఒక 7 తీస్తే 133 మిగతా ఏవి కాదు కనుక 20 టేబుల్స్ నేర్చుకొని ఇలాంటి బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ద 6th term ఈజ్, సో మనకి ఇది 8/2 అంటే 4 అండి, 32/8 అంటే 4 అండి, అంటే r ఈజ్ ఈక్వల్ టు 4 and a is equal to 2. సో 6th term కనుక a into r to the power of 5, a వాల్యూ 2 కనుక r వాల్యూ మనకి 4 కనుక 4 to the power of 5, 4 to the power of 5 అంటే 2 to the power of 10 రాసుకోవచ్చండి. 2 to the power of 10 అంటే 1024, సో 1024 into 2 అంటే 2048, సో ఆప్షన్ సి. 1 + 1 + 1 + అలా మీరు 5 తీసుకున్నారు ఆన్సర్ 5, అదే 10 తీసుకుంటే ఆన్సర్ 10, n తీసుకుంటే ఆన్సర్ n. ఇప్పుడు n వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి ఆప్షన్ సిలో వేస్తే 1 × 2 × 3/6, 2 3 6, 6 6 క్యాన్సిల్ అయితే 1 వచ్చింది. ఇప్పుడు n వాల్యూ 2 తీసుకుంటే 2 × 3 × 5, సో 2 3 6, 6 6 క్యాన్సిల్ అయితే మనకి చూడండి 2 × 3 × 4/6, 2 3 6, 6 6 క్యాన్సిల్ అయితే 4 ఉంది. మనకి ఫస్ట్ 2 సమ్స్ కలిపాం అనుకోండి, ఫస్ట్ 2 టర్మ్స్ 1 + 3 4 కనుక ఆప్షన్ సి, అంటే ఆప్షన్స్ ప్రకారం చేయాలి. ఇఫ్ k, 2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, యాక్చువల్గా k, 2 ఎక్కడ ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కానీ అది సెకండ్ క్వాడ్రంట్లో ఉందని అంటున్నాడు కనుక -k -2 ఎక్కడ ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్, అంటే ఇది కొద్ది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో వచ్చింది కనుక థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నది ఫోర్త్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది కనుక ఆప్షన్ 4. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 లైన్స్ ఇన్ విచ్ క్వాడ్రంట్, సో ఈ రెండు సాల్వ్ చేస్తాం. మనకి చూడండి సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేశాను, 2 3 6x, 2 4 8y, 2 1 2. అదేవిధంగా ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేశాను, 3 2 6, 3 3 9, 3 5 15. ఇప్పుడు 6x క్యాన్సిల్ చేశాను, క్యాన్సిల్ చేస్తే మనకి y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఈ y వాల్యూని ఎక్స్లో వేస్తే ఈక్వేషన్లో వేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో 1, 1 అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కొలినార్ అయితే k వాల్యూ చెప్పాను కదండి, ఒక పాయింట్ ఎలిమినేట్ చేయాలి. -8 - 1 -8 - 1 -8 -1. ఇప్పుడు మనకేముంది k - 8/-6 ఈజ్ ఈక్వల్ టు -5/6, 6 6 క్యాన్సిల్ అయితే k - 8 ఈజ్ ఈక్వల్ టు -5, k ఈజ్ ఈక్వల్ టు 8 - 6, k ఈజ్ ఈక్వల్ టు 2 కనుక ఆప్షన్ k ఈజ్ ఈక్వల్ టు 3 అండి. సో 8 - 5 అంటే 3 కనుక ఆప్షన్ సి. Thus if the slope of these 2 points is 3, then x is equal to y2 - y1 by x2 - x1 అండి. సో 5 minus of minus అంటే 12/x - 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి 12/3 అంటే 4, సో x - 2 ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4 + 2 అంటే 6, ఆప్షన్ సి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ట్రయాంగిల్, మనకి ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి, నెక్స్ట్ 3 యాంగిల్స్ ఉంటాయి కనుక టోటల్ 6 అన్నమాట. ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆఫ్ ది సేమ్ బేస్ అండ్ ఏరియాస్ దెన్ దే లైక్స్ బిట్వీన్, చూడండి ఈ రెండింటికి సేమ్ బేస్ ఉన్నాయి ట్రయాంగిల్స్కి, రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయి, సేమ్ హైట్ ఉన్నాయి. సో సేమ్ హైట్ ఉండి సేమ్ బేస్ ఉంటే మనకి అవేంటి ఖచ్చితంగా ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటే ఏరియాస్ ఈక్వల్, హైట్స్ ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఈ ఫిగర్లో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్స్ ఇంటీరియర్ యాంగిల్ కనుక 80 + 55 is 135, సో ఆప్షన్ బి. నెక్స్ట్
The length of the minute hand of a clock is 21 centimeters. The area swept by minute hand in 20 minutes. 20 minutes అంటే 120 degrees ఉంది, ఎందుకంటే 5 minutesకి 30 degrees అండి, ఇంకో 5 minutes 30 degrees, ఇంకో 5 degreesకి ఇంకో 5 minutesకి 30 degrees, అలాగా 30 into 4 34 120. సో by 360 into 22/7 into radius 21 కనుక 21 into 21, 7 1 7 3 0 0 క్యాన్సిల్, 12 1 12 3 మళ్ళీ 3 3 క్యాన్సిల్. సో 22 into 21, 21 స్క్వేర్ అంటే 441 అండి. సో 441 కన్నా ఎక్కువ ఉంటుంది 462. సో ఆప్షన్ ఏ. How many tangents can be drawn to circle from a point outside the circle? సో అవుట్సైడ్ సర్కిల్లోనే మనకి పాయింట్కి 2 tangents డ్రా చేయొచ్చు. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ 1/3 pi r square ఇచ్చండి. The volume of a hemisphere is then its radius. సో వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ అని ఇచ్చాడు, సో రేడియస్ అంటున్నాడు. మనకి హెమిస్పియర్ వాల్యూమ్ ఏంటి, 2/3 pi r cube. సో 2/3 pi r cube, పై అంటే 22/7. సో 2/3 ఇంటూ పై అంటే 22/7. సో ఇది సమ్ చేయండి, ఒకవేళ రాకపోతే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. Sin of a plus b into cos of a minus b plus sin of a minus b into cos of a plus b. Sin a cos b plus cos a sin b sin of a plus b. So sin of a plus b అంటే a plus b plus a minus b. సో bb క్యాన్సిల్ అవుతుంది, సో 2a. సో sin 2 is the answer. సో ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ వీడియో అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ స్క్రోలింగ్ చేస్తాను. సో అవి వాటి యొక్క ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్స్ ఉంటే నాకు చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు ఒక మోడల్ పేపర్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ముందు రోజు మటుకు మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మోడల్ పేపర్స్ అయితే పెడతాను. ఈరోజు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అనేది నాకు నిన్నే వచ్చింది కనుక నేను మార్నింగ్ అనేది పెట్టలేదు. అందుకే నేను యాక్చువల్గా మార్నింగ్ 10 to ఈవినింగ్ అలా 6 అలా పెడదాం అనుకున్నాను. బట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది నాకు సమాచారం వచ్చింది, అందుకే నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టామంటే మళ్ళీ ఆ ఎగ్జామ్ వారం రోజులు కనుక గ్యాప్ వచ్చేస్తుంది, కనుక ఎగ్జామ్ ముందు రోజు పెడితే ఆ మోడల్స్ అనేవి తెలుస్తాయనే ఉద్దేశంతో ఈరోజు మోడల్స్ అనేవి పెట్టలేదు. అన్ని పేపర్స్ అయితే రెడీగా ఉన్నాయండి, మోడల్ పేపర్స్ అన్నీ. సో మీకు ఖచ్చితంగా 10 to 15 మోడల్ పేపర్స్ అయితే నేను మళ్ళీ ఈ వారంలో మీకు అందిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని చూడండి. It's 16:55.